జయహో బీసీ పేరుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు బీసీ కులాలు యాదవ కులం అలాగే నాయి బ్రాహ్మణ కుమ్మరి కులాలకు సంబంధించినటువంటి నాయకులు కుల ప్రతినిధులతో కలిపి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలను ఏ విధంగా అణగదొక్కుతా ఉన్నారు, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బీసీలను ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేశారో ఈరోజు దీని మీద పెద్దలందరూ కూడా కూర్చొని చర్చించుకోవడం జరుగుతూ ఉంది। రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏర్పాటు చేసేటువంటి మేనిఫెస్టోలో ఈ కులాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చాగోష్ఠి నడిపి రావాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అధిష్టానానికి తెలియజేసేటువంటి ప్రక్రియను ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది। గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా అధికార పక్షంలో కానీ అలాగే 80 మందికి పైగా బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితులు, అధికార పక్షంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ పనిచేసినటువంటి పరిస్థితులు, అన్న నందమూరి తారక రామారావు గారు 24% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే అదే ఒరవడితో చంద్రబాబు నాయుడు గారు 34% పెంచి దాదాపు రాష్ట్రంలో అనేక వర్గాలకు ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితులు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు నేను ఉద్ధరిస్తానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 24% బీసీ రిజర్వేషన్ని కుదించి దాదాపు 16,800 మంది అధికారాన్ని దూరం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి। అంతేకాకుండా ఈరోజు బీసీలకు ఎక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితులు, పట్టపగలే బీసీల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు, అధికార పక్షం అధికారం ఉన్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి బీసీ నాయకుల మీద అనేక రకాలుగా దాడులు చేస్తూ సాక్షాత్తు అచ్చెన్నాయుడు గారి మీద కానీ, కొల్లు రవీంద్ర గారి మీద కానీ, అయ్యన్న పాత్రుడు గారి మీద కానీ లేనటువంటి కేసులు బనాయించి వారందరినీ కూడా జైలు పాలు చేసేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం। సామాన్యులు కూడా బీసీలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉంటారో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేటువంటి క్రమంలో గొంతెత్తు మాట్లాడినటువంటి ప్రతి బీసీ మీద కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం। వీటినన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి బీసీ అరాచక పాలనను చరమగీతం పాడాలనే ఆలోచనతోనే ఈరోజు జయహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొని వస్తాం। జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రజలకు తేటతెల్లం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో 2024లో బీసీల ద్వారానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా ప్రతి ఒక్క బీసీ కూడా అడుగు కలుపుకుంటూ తప్పకుండా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।